హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన జబర్దస్త్ బాబీ యూట్యూబ్ ఛానల్ని. మరి ఈరోజు బిగ్ బాస్ గుడ్ న్యూస్తో ఎంట్రీ ఇచ్చి మరి ఫుడ్ అనేది లిమిట్ లేకుండా తీసేసి సూపర్ మార్కెట్ పెట్టేసి అందులో కెప్టెన్స్ వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి ఎవరి క్లాన్లో వాళ్ళు ఇచ్చుకుని ఇలా పెట్టుకున్నారు. ఈ క్లాన్లో నుంచి వేరే క్లాన్లోకి ఇవ్వడం అలాంటివి జరగదంట. ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకోవాలన్నారు. మరి ఫుడ్ తీసుకురావాలంటే యష్మిని, నైనికని, నిఖిల్ని పంపించారు. పంపించమంటే యష్మికి ఎక్కువ సమయం ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ క్లాన్లో పెద్ద ఆవిడే కాబట్టి తనకి ఎక్కువ సమయం ఇచ్చారు. తర్వాత కొంచెం సమయం ఏమో నైనికకి ఇచ్చి ఇంకొంచెం తక్కువ సమయం ఏమో నిఖిల్కి ఇచ్చారన్నమాట. ఈ ఎక్కువ సమయంలో ఎంత ఎక్కువ తీసుకుంటే యష్మికి అంత వస్తాయి. ఈ కొంచెం తక్కువ సమయంలో ఎంత తక్కువ తీసుకుంటే అన్ని సరుకులు తినకొస్తాయి. కొంచెం తక్కువ సమయంలో నిఖిల్కి ఎంత తక్కువ సరుకులు వస్తే వాళ్ళు తీసుకోవాలన్నమాట. ముగ్గురిని పంపించి ఫస్ట్ యస్మిన్ పంపించి తర్వాత నైనికని పంపించి తర్వాత నిఖిల్ పంపించారన్నమాట. ఎవరికాళ్ళు తీసేసుకుంటున్నారు. ఫస్ట్ యస్మి వెళ్ళి అవి బాబు మొత్తం నూనె డబ్బాలు అన్నీ కురుకురే ప్యాకెట్లు, స్లైసు, మజా బాటిళ్ళు అన్నీ ఎత్తుకొచ్చి కూరగాయలు ఎత్తుకొచ్చి తన బాస్కెట్లో వేసేసుకోండి. అంత అయింది. సడన్గా టైం అయిపోయిందని చెప్పి బెల్ల మోగించాడు బిగ్ బాస్. అంతే చూసుకుని మొత్తం అన్ని చూసుకున్నారు. యస్మి వేసేస్తుంది. ఎందుకు? చికెన్ మర్చిపోయిందంట. అన్నీ పెట్టుకొని చికెన్ మర్చిపోయింది. అయ్యో దేవుడా అని చెప్పి ఏడిసేస్తుంటే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఈ బాధ భరించలేక వీళ్ళ ఏడుపు చూడలేక ఏం చేశాడు, ఒక్క 10 సెకండ్లు టైం ఇచ్చి 10 సెకండ్లు టైం ఇస్తున్నానమ్మా, మీరు ఏం తెచ్చుకుంటారో తెచ్చేసుకోండి అని చెప్తే అందరూ మూకుమ్మడికి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చికెన్ తెచ్చేసుకున్నారు. అప్పుడు ఉందండి యస్మికి ఆనందం. అమ్మ, ప్రపంచాన్ని జయించినంత ఆనందం వచ్చేసిందండి యస్మిక. అమ్మ, మామూలు ఆనందం కాదు. ఇంకా ఎగిరి గొంతేసేస్తుంది ఏకంగానే. బిగ్ బాస్ ప్రతి క్లాన్కి రేషన్ కొనుక్కునే అవకాశం కల్పించి ఒక గేమ్ పెట్టారన్నమాట. ఆ గేమ్లో యస్మి గెలిచింది. యస్మి టాప్. ఎప్పుడు యస్మి టాపేనండి. యస్మి మంచి బాగా ఆడుతుంది. అసలు నాకు తెలిసి ఫైనల్కి వచ్చేస్తుంది అనుకున్నా యస్మి. ఏదైనా ఒకవేళ నామినేషన్లో ఉన్నా సరే సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది యస్మి. ఏంటంటారు, నామినేషన్ నుంచి ఎలిమినేషన్ అయితే అవ్వదు. అసలు పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అని అనిపిస్తుంది నాకు. యష్మి అనిపిస్తుందండి. ఆదిత్యవం గారు అనుకున్నాను. అసలు ఆదిత్యవం గారు ఇవాళ కూడా అసలు ఎక్కడ కనిపించలేదు ఆయన. నిజంగా నాకు తెలిసి ఆదిత్యవం గారు మళ్ళీ నాగార్జున గారు చివరిలో పెడతారని నేను అనుకుంటున్నాను. గ్యారంటీగా ఉంటుంది అది. సోనియా ఎందుకు వేసిందంటే అండి, ఏడ్చేసిందండి. ఏడ్చేస్తుంది, కుక్కెట్టి ఏడ్చేస్తుంది. ఈ మధ్యన సోనియా ఏడవడం బాగా అలవాటు చేసేసుకుందండి ప్రతిదానికి. అదో స్ట్రాటజీ అనుకుంటుందా ఏంటో తెలియట్లేదు, కానీ మాట్లాడితే ఏడ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఏడ్చిందంటే, పాపం నిఖిల్ వాళ్ళ టీం ఏం గెలుచుకోలేదు కదా, వాళ్ళకి ఫుడ్ లేదు, ఎలాగ బిగ్ బాస్ మేము వండి పెడతాము, వాళ్ళకి ఫుడ్ తీసుకుని అవకాశం కల్పించండి అని ఏడుస్తుంది. అదొక అంటే వాళ్ళ మీద సింపతిగా మాట్లాడితే మనకు కూడా బయట ఇది జరుగుతుంది, మనం మంచిగా ఆడుతున్నామని అనుకుంటుంది. నేను చెప్పాను కదా, సానియా కాదు సోనియా. సోనియా అమ్మో మామూలు తెలివిగా ఆడట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏడవాలో, ఎలా ఏడాలో, ఎలా ఏడకూడదు, ఎక్కడ ఏడకూడదు అన్నీ ఏడుపు మీద నడిపించేస్తుంది ఆట అంతా. ఓన్లీ చూద్దాం ఆయన ఊరికి వెళ్తుందో ఏంటో చూద్దాం. నెక్స్ట్ గేమ్ ఆటకి నైనిక టీం నుంచి సీత వస్తే నిఖిల్ టీం నుంచి నిఖిల్ వస్తానని అనౌన్స్ చేసుకున్నాడు. అప్పుడు నాగమనకంటే ఏమన్నాడు తెలుసా, నిఖిల్ నువ్వు వెళ్ళడం కుదరదు, నేను వెళ్తాను అన్నాడు. అదే ఆగరా నేను వెళ్ళొస్తా అంటే, లేదు నేను నామినేషన్స్లో ఉన్నా, నేను వెళ్ళి ఆడాలి, నేను ఆడి తీరుతా అని చెప్పేసి అమ్మో మామూలు మారం చేయలేదండి. చిన్నపిల్లలాగా నేను వెళ్తేరుతా, మొండి పట్టుదల అంటారు చూసారా, ఆ టైపు నేను ఆడతా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నిఖిల్ ఇంకా డౌన్ అయిపోయాడు, తగ్గిపోయి సరే ఇంకా అలా అడుగుతున్నాడు కదా అని చెప్పి ఎందుకు మళ్ళీ గొడవ వేసుకోవడం మళ్ళీ అని చెప్పి ఏంటో మళ్ళీ నామినేషన్స్ అప్పుడు మళ్ళీ అన్న దీని గురించి డిస్కస్ చేసి మళ్ళీ నామినేషన్స్ అయ్యి చేస్తాడేమో అని చెప్పేసి లైట్ తీసుకుని సరే నిఖిల్ని పంపించాడు అన్నమాట. పంపించినప్పుడు సీత ఇద్దరు ఏంటంటే బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు. నేను లోపల కొన్ని ఐటమ్స్ పేరు చెప్తాను, అవి తీసుకెళ్ళి ఒక ఐటెం ఉంటుంది, 4 రకాలు వేరే పెడతాం, అందులో ఏది కరెక్ట్గా తీసుకొస్తే వాళ్ళు విన్నర్ అని చెప్పేసి సంచాలకులుగా యష్మిని పెట్టారన్నమాట. సరే సీత మనకంటే పరిగెత్తుకెళ్ళి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డోర్ ఓపెన్ చేసిన దగ్గర మాత్రం అందరికి ఒకే టెన్షన్ అండి. ఆ డోర్ ఓపెన్ చేస్తే సీత మధ్యలో ఉండిపోయి
తను నాగమణికంట వెనక్కుండిపోయి డోర్ లాగడంలో మధ్యలో సీత ఇరుక్కుపోయింది. అక్కడ అందరూ కాన్సన్ట్రేషన్ అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందా, సీత ఏమైనా రియాక్ట్ అవుతుందా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ టైంలో. ఏంటంటే అక్కడ లోపలికి వెళ్ళాలనే ఒక క్యూరియాసిటీతో స్పీడప్లో డోర్ తీసుకునే దగ్గర చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఒకళ్ళనొకళ్ళు తోసుకుని అంత రేంజ్కి వెళ్ళిపోయి కొట్టుకుంటారేమో అనిపించింది నాకైతే. కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. అండర్స్టాండింగ్ అయితే మాత్రం అర్థం చేసుకున్నారు. వీళ్ళు తలుపులో ఇరుక్కుపోయినా సరే నాగమణికంట కొంచెం తగ్గి సీతకి ప్లేస్ ఇచ్చేసి వెళ్ళిపోయేలా వేసుకున్నాడు. అయిపోయింది, తెచ్చారు. ఫస్ట్ దాంట్లో అలాగా ఇస్తే మధ్యలో మరమరాలు తెచ్చిన తంట ఏంటంటే మరమరాలు 250 grams తీసుకురావాలని కవర్లో పెట్టుకుని అని చెప్పి బిగ్ బాస్ చెప్తే ఇద్దరు పట్టుకొచ్చారు. కాకపోతే అక్కడ యష్మి ఏం చేసింది, ఇద్దరికి పాయింట్లో ఏంటంటే యష్మి ఏమో 290 grams తీసుకొస్తే తను 220 210 తీసుకొచ్చాడు అనమాట. అంటే ఎవరు కరెక్ట్గా తీసుకురాలేదు, 250 పట్టుకొచ్చారు. అక్కడ యష్మి ఏం చేసింది, ఇద్దరు కరెక్ట్గా తేలేదు బిగ్ బాస్, ఇది క్యాన్సిల్ అని చెప్తే అక్కడ నాగమణికంట ఆర్గ్యూ చేశాడు. ఎక్కువ తెచ్చాను తక్కువ తెచ్చాను, నేనే కరెక్ట్గా తెచ్చాను, అది ఫిల్ చేసి తీసుకొచ్చాను కదా, నాకే వస్తుంది పాయింట్, హాఫ్ పాయింట్ అయినా రావాలి అంటే లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇస్తే అక్కడ ఆర్గ్యూ వేసుకున్నాడు. నేనే కరెక్ట్ తెచ్చాను, నేను తెచ్చిందే కరెక్ట్, నాకు హాఫ్ పాయింట్స్ అయినా రావాలి, టై అయినా చేయాలి, టై చేస్తే నేను గెలుస్తానని చెప్పేసి పెద్ద ఆర్గ్యుమెంట్ తెచ్చాడు. మరమరాల దగ్గర వచ్చిన గొడవ అలా చిన్నగా మళ్ళీ ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ గేమ్లో కూడా నైనిక టీం గెలిచింది. నిఖిల్ క్లాన్ అంటే నాగమణికంట ఓడిపోయాడు అనమాట. అక్కడ నాగమణికంట చాలా ఆర్గ్యూ చేశాడని చెప్పాను కాబట్టి 3.5 పాయింట్లతో నేను గెలిచేవాడిని, నువ్వు అక్కడ ఇవ్వటం వల్లే చేసాను, పెద్ద ఆర్గ్యూ చేశాడు. యష్మి అయితే అస్సలు ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కూడా సంచాలక్ చెప్పిన నిర్ణయమే జడ్జిమెంటే కరెక్ట్ అని చెప్పేసి తను కూడా ముందు నుంచి చెప్పాడు కాబట్టి అదే అనౌన్స్ చేశాడు. నేను దీని గురించి డిస్కస్ చేస్తాను నామినేషన్స్ అప్పుడు, నేను చాలా దీని మీద ఆర్గ్యూ చేస్తాను అని చెప్పేసి ముందే వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. కాకపోతే తర్వాత ఇద్దరు కలిసిపోయారు అనుకో. కాకపోతే ఓడిపోయినందుకు ఇక్కడ ఫుడ్ లేదు ఎవరికి, నిఖిల్ క్లాన్కి. అసలు నాగమణికంట కూడా మామూలుగా ఏదైనా ఉంటే నాకు రాలేదు, చేయలేదు, ఇవ్వలేదు అని ఏడ్ చేసి నాగమణికంట టీంకి ఫుడ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏమంటాడు, నెక్స్ట్ వీక్ ఏదన్నా అయితే నేను ఆకలితో అలమటించా, నేను ఆకలి లేకుండా ఉన్నా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డా, నన్ను ఇలా చేసారు అని చెప్పి మళ్ళీ ఏడవడం మొదలెడతాడు. కామనే, గతంలో తన ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఈ స్ట్రాటజీలు కామన్గా చేస్తున్నాడు అనమాట. సరే బిగ్ బాస్ పాపం ఫుడ్ లేకుండా ఎలాగని చెప్పేసి రాగి పిండి పంపించారు, జావా కాసుకుని తినండి తాగండి అని చెప్పి మరి ఈ వారానికి సరిపడా ఫుడ్ పంపించాడు. మరి రాగి జావతో ఎలా అడ్జస్ట్ అవుతాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే నా ప్రాబ్లం ఇది, బాధపడితే నేను బాధపడ్డానని చెప్పి ఎందుకు బాధపడ్డానని చెప్పి నాగమణికంట ఎలా అడ్జస్ట్ అవుతాడు, ఈ అడ్జస్ట్ అయిన దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాడు నెక్స్ట్ దాంట్లో అనేది చూడాలి. అయితే ఇక్కడ నిఖిల్ అభయ్తో అంటున్నాడు, నేను కావాలని ఓడిపోయాను, నేను నైనిక వాళ్ళు గెలవాలని కోరుకున్నా, ఇలాగ వాళ్ళు ఫుడ్ ఇస్తారు కదా మనకి ఎలాగ అన్న ఇది. అసలు నిఖిల్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను, నిఖిల్ కొంచెం స్టార్టింగ్లో మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ అనుకున్నాం, కాకపోతే ఉండి కొద్ది మైండ్ గేమ్ ఆడుతూ ఏదో డౌన్ అయిపోతున్నాడు అనుకుంటే ఇంత ఎలా డౌన్, మరీ ఇంత డౌన్ అయిపోయి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని మాత్రం నాకు అనిపిస్తుందండి. ఏంటి ఆలోచన విధానం ఏంటి నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు నాగమణికంట ఓడిపోతాడని చెప్పి సరిగ్గా ఆడలేడని చెప్పేసి కావాలని నాగమణికంట పంపించాడా, నేనైతే నెగ్గేస్తాను, నాగమణికంట అయితే ఓడిపోతాడు, ఆడేం ఆడలేడు, ఆ లెక్క నైనిక వాళ్ళు గెలవాలి అని. అంటే నాగమణికంట మీద నమ్మకం లేదా, నైనిక వాళ్ళు గెలవాలనుకుంటున్నావా? మరి నీ టీంలో ఉన్న వాళ్ళు నిన్ను నమ్ముకుని ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ నాగమణికంట ఫుడ్ లేకుండా బాధపడుతున్నాడు, మీ టీం ఫుడ్ లేదంటే ఏంటి? నువ్వంటే ఆకలికాయ తట్టుకోగలవు, మరి నాగమణికంట తట్టుకోగలరా? నిఖిల్కి బిగ్ బాస్ జాలిపడి వాళ్ళ క్లాన్కి కొన్ని వెజిటేబుల్స్ అవి పంపించారు, అవి వండుకోకూడదంట, ఓన్లీ బాయిల్ చేసినవి తినాలని చెప్పి బిగ్ బాస్ ఒక చిన్న కండిషన్ పెట్టారు. సరే ఇంకా వాళ్ళు చేసేది ఏముంది, ఇంకా ఏ తినాలి తప్పదు, వాళ్ళ గేమ్లో ఓడిపోయారు కాబట్టి ఇంకా మరి కావాలని ఓడిపోయారు కదా, కావాలని ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏ తినాలి. ఆ విషయం మరి నాగమణికంటకి ఇంకా అర్థం కాలేదేమో. ఈ విషయం కనుక నాగమణికంట తెలితే పెద్ద గొడవ వేసేస్తాడు, ఇదైతే నీ 100% చెప్తున్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే, అసలు విషయానికి వస్తే హౌస్లో కోడి మాంసం దొంగలు పడ్డారంట.
అంటే చికెన్ దొబ్బేస్తున్నారంట. మరి ఎవరు దొబ్బేస్తున్నారు, ఎవరు చూశారు ఏంటి అనేది. పాపం నబీలు చికెన్ తిందాం అనుకుంటే పాపం చికెన్ లేదంట. ఉంది కానీ అక్కడ ఎక్కడుందో తెలియట్లేదు, దాచేసారని అంటున్నాడు. ఎవరు దాచారు? అభయ్ నవీన్ దాచేసాడంట. అభయ్ నవీన్ ఏం చేస్తాడంటే దోసుకుని తిందామన్నా, మరి మిగతా వాళ్ళు పెట్టొద్దా? అంటే ఈ క్లాన్లో వాళ్ళకి వేరే క్లాన్లోకి ఇవ్వకూడదు, ఓకే వాళ్ళే తినాలి, మరి దాయాల్సిన అవసరం ఏముంది? పాపం నబీలు ఎంత ఇబ్బంది పడుతున్నాడు చికెను. అందుకే నేను కూడా వాళ్ళకి తెలియకుండా నేను దాచేసుకుంటాను చెప్పి చికెన్ జాగ్రత్తగా ఏదో నార్మల్ తిరుగుతున్నాడు కదా అనుకున్నాడు, మొత్తం లోపల ఇచ్చాడంటే ఎంత ప్యాకెట్ పట్టుకొచ్చి అటుకుల మీద పైన పెడుతున్నాడు, కబోర్డ్లు పైన దాచాడనమాట. దాచాడు. నామనుకోండి కూడా అంతకుముందు నేను కూడా దాచేస్తాను, ఏదో ఒకటి నాకు ఫుడ్ కావాలని చెప్పి దొంగతనం చేస్తాను, నువ్వు వస్తావా అని నిఖిల్ అని చెప్పి. నిఖిల్ ఎలాగ రాడు కదా, నిఖిల్ రెచ్చగొట్టి ఉల్లేస్తాడు కదా. నిఖిల్ గురించి తెలియదు కదా పాపం నాగమణికంటికి. అలాగా చికెన్ దొంగతనం అలా జరిగిందనమాట. కానీ హౌస్లో చికెన్ దొబ్బేయడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా పాపం. నేను ముందే చెప్పాను సోనియా కొంచెం తేడాగా ఆడుతుంది, కొంచెం డేంజర్గా ఆడుతుంది అన్నది. నిఖిల్ని ఏమంది, నువ్వు సిగరెట్లు మాటలు మానేస్తే నీకోసం ఏదైనా చేస్తా, ఎంతవరకు వస్తా అని చెప్పి శబదాలు పలికిందా. తర్వాత అన్నా అంది, ఓకే అవన్నీ అయిపోయింది. ఇప్పుడు చూసారా నిఖిల్ నాకు అసలు నచ్చట్లేదు, ఎందుకలా నాకు అసలు ఇష్టం లేదు, వాడంటే కోపం వస్తుంది అంటుందండి. చూసారా సోనియా ఏం చేస్తుందో, రోజుకో మాట పూటకో పాట పాడుతుంది సోనియా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎప్పటికైనా డేంజరస్ పర్సన్ సోనియా మైండ్ గేమ్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏడాలో, ఎప్పుడు ఎలా ఆడాలో, ఎవరిని పొగడాలో, ఎప్పుడు ఎవరిని తన వైపు తిప్పుకోవాలో అంతా ఒక గేమ్ ఆడుతుందండి. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు, చూస్తూ ఉండండి. విష్ణుప్రియ గురించి చెప్పాలంటే ఏదైనా సరదాగా స్పోర్టివ్గా తీసుకుంటుందండి, ఏదైనా ఫన్నీ జోన్లోనే ఉంటుంది. ఎక్కువగా మంది సీరియస్గా ఆడదు, ఏదో మాట్లాడినా అర్థం కానట్టుగా మాట్లాడుతుంది పాపం. తను ఏం చేసిందంటే సరదాగా ఫుడ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆట పట్టిద్దాం అన్న ఇదిలో పల్పియాలని తీసుకెళ్ళి అని చెప్పేసి ఆడుకుంటా వెళ్ళిందనమాట. అది ప్రేరణ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ కొంచెం రెచ్చగొడుతూ ఇది చేస్తుంటే అభయ్ నవీన్ ఏమన్నా అది సరదాగానే అన్నాడు అభయ్ నవీన్. కాకపోతే అది జనాలకు ఎలా వెళ్తుందంటే వేరే రకంగా వెళ్తుంది. ఇప్పుడు ఏమన్నాడంటే ప్రేరణ మెచ్యూర్డ్గా రెచ్చగొడుతుంది, విష్ణుప్రియ చీప్గా రెచ్చగొడుతుంది అన్నాడు. అది తను ఏ సెన్స్లో అన్నా, ఏ విధంగా అన్నా, ఏ జోనర్లో అన్నా, సరదాగా అన్నా, సీరియస్గా అన్నా మాత్రం జనాలకు మాత్రం ఎందుకంటారా అంటే విష్ణుప్రియ అంత చీప్గా బిహేవ్ చేస్తుందా అంటే ఆడడం రాదా, మాట్లాడడం రాదా, ప్రవర్తించడం రాదా అన్నట్టుగా వెళ్తుంది. వెళ్ళి ఏమవుతుంది, ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్న విష్ణుప్రియ నామినేషన్స్లోకి వచ్చింది, నామినేషన్లో ఉన్న ప్రేరణ సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఓటింగ్ ప్రభావం ఎవరి మీద పడుతుంది, విష్ణుప్రియ మీద పడుతుంది. అది కొంచెం మరి అది జనాలకు ఎలా వెళ్తుందో అది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి విష్ణుప్రియ బిహేవియర్ మారాలా, మార్చుకోవాలా ఏంటో అనేది తెలియదు. మరి ఇది ఈ విధంగా ఎపిసోడ్ కంటెంట్ మీకు చెప్పడం జరిగింది. మరి మా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే బాయ్.